గగన్ అయితే భూమికి ఫోన్ చేస్తాడు. భూమి లిఫ్ట్ చేయదనమాట ఫోన్ అయితే. రే చెర్రీ భూమి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా, ఏం చేయాలిరా అనేసి గగన్ అడుగుతూ ఉంటాడనమాట. అన్నయ్య నీకేనంత కోపం అసలా? నిన్ను పెళ్లి చేసుకోబోయే భూమికి కూడా అంతే ఉక్రోషం ఉంటుంది కదా. నువ్వైతే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చి భూమికి సారీ చెప్పన్నయ్య అనేసి ఇంకా చెర్రీ ఐడియా ఇస్తాడనమాట. సూపర్ ఐడియారా చెర్రీ అనేసి ఇంకా గగన్ అయితే శరత్చంద్ర ఇంటికి అయితే స్టార్ట్ అవుతాడనమాట. ఇంకో పక్క ఇంట్లో అయితే అపూర్వ అయితే పెళ్ళికి నగలు కొని ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు గగన్ అయితే ఇంకా ఇంటికి వచ్చేసి భూమి నీతో పర్సనల్గా మాట్లాడాలి అనేసి గగన్ అంటాడనమాట. అయినా గగన్ గారు మీరు నాన్నతో మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తెస్తాను అనేసి భూమి అంటూ ఉంటే, భూమి ఇప్పుడు కానీ నాతో కానీ పైకి రాలేదనుకో ఇంకా మన ఇద్దరమే ఉన్నప్పుడు నీతో ఎలా బిహేవ్ చేస్తాను, ఇప్పుడు అందరి ముందు కూడా అలాగే బిహేవ్ చేస్తాను అనేసి గగన్ అనగానే, వద్దులేండి గగన్ గారు అంత ఇంపార్టెంట్ విషయం అంటున్నారు కదా, పైకి వస్తానులేండి మీతో అనేసి ఇంకా భూమి అయితే ఇంకా సైలెంట్గా గగన్ని తీసుకొని పైకి వెళ్ళిద్ది అనమాట. ఇంకా భూమి నిన్ను కొట్టబోయినందుకు నన్ను సారీ భూమి, నన్ను క్షమించు భూమి అనేసి గగన్ అంటూ ఉంటే, అయినా మీ సారీలు శారీలు నాకొద్దు అనేసి భూమి అంటూ ఉంటుంది అనమాట. శారీ అయితే పెళ్ళయ్యాక కొనిస్తాను, ఇప్పుడు సారీని యాక్సెప్ట్ చేయి భూమి అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటే, నేను యాక్సెప్ట్ చేయను, కోపం వస్తే చెయ్యి ఎత్తుతారు, కోపం తగ్గితే ఇలా బతిమలాడతారు అనేసి భూమి అంటుంది అనమాట. అయినా కానీ నేను ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు కదా, నేను ఒక మంచి సర్ప్రైజ్తో వచ్చాను, ఇప్పుడైతే మీ నాన్నతో అయితే డ్యాన్స్ అకాడమీ పెట్టియడానికి ఒప్పిస్తాను అనేసి గగన్ అంటాడనమాట. నా వల్లే కాలేదు, మీరు ఎలా ఒప్పిస్తారు, వద్దు గగన్ గారు అనేసి భూమి అంటూ ఉంటే, పద భూమి నేను మీ నాన్న ఒప్పిస్తాను కదా అని భూమిని తీసుకొని గగన్ అయితే కిందకు వస్తాడనమాట. భూమి నువ్వైతే ఈ పేపర్ల మీద సంతకం పెట్టు అనేసి గగన్ అంటూ ఉంటే, ఆ ఏం పేపర్లు బాబు అనేసి ఇంకా గోరింటాకు అంటదనమాట. ఇంకా ఏం లేదు గోరింటాకు, ఇంకా ఈ ఆస్తి మొత్తం శోభాచంద్ర అత్తయ్యదంటే ఇంకా ఈ ఆస్తి అంతా తర్వాత భూమి పేరు మీదకి కదా వస్తుంది, ఇంకా ఆస్తి ఆడవాళ్ళ పేరు మీద ఉంటే అపూర్వలాగా తల పొగరెక్కుతారు, అందుకని పెళ్ళికి ముందే ఆస్తి అంతా నా పేరు మీద రాయించుకుంటున్నానులే అనేసి గగన్ అంటాడనమాట. అయినా కానీ గగన్ గారు నేను సంతకాలు పెట్టను, ఇంకా ఈ ఆస్తితో అయితే నేను డ్యాన్స్ అకాడమీ పెట్టేసి నాట్యకళను అయితే అభివృద్ధి చేయాలనుకుంటున్నాను గగన్ గారు, నేనైతే సంతకాలు పెట్టను అనేసి భూమి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే శరత్చంద్ర వచ్చేసి, ఏంట్రా భూమి సంతకాలు పెట్టనంటుంది కదా, ఎందుకంత ఫోర్స్ చేస్తావు అనేసి శరత్చంద్ర అంటాడనమాట. అయినా కానీ భూమి నాట్యకళను అభివృద్ధి చేస్తే ఏమొస్తుంది, అసలు ఆ డ్యాన్స్ వద్దు ఏమీ వద్దు, ఇన్స్టిట్యూట్ ఏమీ వద్దులే అనేసి గగన్ అయితే డ్యాన్స్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే, అసలు అయినా కానీ నీకేం తెలుసురా అసలు నాట్యకళ గురించి, అమ్మ భూమి అసలైతే నువ్వు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి నేను ఒప్పుకుంటున్నాను, దానికి నేనే డబ్బులు ఇస్తాను, నువ్వైతే ఆ ఏర్పాట్లు చూసుకోమ్మా అనేసి ఇంకా శరత్చంద్ర అయితే గగన్ చేతిలో ఉన్న పేపర్లను అయితే చించి అవతలేస్తాడనమాట. ఇంకా శరత్చంద్ర కోపంగా లోపలికి వెళ్తాడనమాట. ఇంకా భూమి పిచ్చ హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది అనమాట. వాళ్ళ నాన్న డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ భూమి అడిగితే వద్దన్నాడు, ఇప్పుడు గగన్ అయితే ఒప్పించడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి భూమి అయితే గగన్ని హక్ చేసుకుంటుంది అనమాట. ఇంకా మన అపూర్వ ఇంకా గోరింటాకు కుళ్ళుకుంటూ ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.